రెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నార్కోటిక్ టీమ్స్ కి వెహికల్స్ ని అందజేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు లైవ్ చూద్దాం. కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. 2 బ్యూరోలకు నూతన వాహనాలను మంజూరు చేసింది తెలంగాణ సర్కార్. 27 4 వీలర్స్, 42 2 వీలర్స్ ను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో ఎవరైతే తెలంగాణ యాంటీ నార్కోటిక్ అలాగే వారికి సంబంధించినటువంటి ఈ నార్కోటిక్స్ మీద డ్రగ్స్ మీద ప్రత్యేకంగా వాటి నిర్మూలనకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు అడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోల ఆధునీకరణపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. పోలీసులకు 27 4 వీలర్లు, 42 2 వీలర్స్ ను అందజేయనున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సైతం వాహనాలను మంజూరు చేసింది రేవంత్ సర్కార్. 4 4 వీలర్తో పాటు 30 2 వీలర్స్ అందజేయనుంది. ఆ వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్, మత్తు పదార్థాలు, అలాగే సైబర్ నేరాలు. ఎటువంటి వారినైనా కానీ ఒకే ఒక క్లిక్తో కొన్ని వేల మందిని ఒకేసారి మోసం చేయగలిగినది. మరియు అదో అతిపెద్ద ఆర్థిక నేరం. అటువంటి నేరాలని కూడా కట్టడి చేయడానికి ఒక వ్యవస్థీకృతమైన పకడ్బందీ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ 2 విభాగాలని పటిష్టం చేయడానికి సరైన నిధులు మరియు మ్యాన్ పవర్ అన్నిటిని కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వము 27 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దాంట్లో మొదటి విడతగా 30% అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు, అంటే మాకు ఎంత అవసరం ఉందో అవసరం మేరకు 8 కోట్ల రూపాయల మేరకు 155 వాహనాలను కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. వాటిని ఈరోజు మన